నక్సలైట్లు శాంతి చర్చలకు సిద్ధమన్న చర్చించకుండా కక్ష ధోరణితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్న తీరు సరికాదని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో సిపిఐ మండల మహాసభలో ముఖ్యాతిథిగా చాడ వెంకటరెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గ్రామంలో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి ఉగ్రవాదులను అంతం చేయడం ప్రపంచ శాంతికి శుభ పరిణామమన్నారు. ఆపరేషన్ ఖగర్ పేరుతో నక్సలైట్లను అంతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికే వందల మంది మావోయిస్టులను చంపడం రాజ్యాంగ విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. అమిత్ షా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వామపక్ష పార్టీలన్నీ ఖగర్ ఆపరేషన్ను తీవ్రంగా ఖండిస్తున్నాయని, నక్సలైట్లతో మోడీ, అమిత్ షా శాంతి చర్చలకు సిద్ధం కావాలన్నారు. మన మహాసభలో ప్రజానాట్య మండలి నాయకులు కామ్రేడ్ రామగల నరేష్ గారు ఒక పాట పతాకావిష్కరణ జరిగిన తర్వాత అందరూ రెడ్ సెల్యూట్ గా మీ పిడికిల్ని పైకి ఎత్తాల్సిందిగా కోరుతూ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, పోరాటాలు, వర్ధిల్లాలి శ్రామిక జనాల ఐక్యత. రెడ్ సెల్యూట్ అందరూ. పతాకమా సెల్యూట్ ఓ అరుణ పతాకం, రెడ్ సెల్యూట్ నీకిదిగో రెడ్ సెల్యూట్. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. అదేనా సప్రియసలే మీరంతా. ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి రా, కమ్యూనిస్టు యోధులు బ్రతుకంత వరకు కమ్యూనిస్టులు బతికినోళ్ళు. భక్తం ఎల్లారెడ్డి రావి భక్త పలతలితలు చెప్పులతో నీకి కానవాళ్ళు. దారెండ వారలిగే హారతులు పెట్టేది, దారెండ వారలిగే హారతులు పెట్టేది. ఉరిమె ఉద్యమ సూరులు పోరాట ఎగిరే ఎర్ర జెండలు, ఉరిమె ఉద్యమ సూరులు పోరాట నీ వంటి ఎదురయ్యా. వీరులారా, యోధులారా, త్యాగధనులారా వందనం, మీ పాద పాదాన వందనం. త్యాగధనులారా వందనం, మీ పాద పాదాన. భారతదేశం శాంతిని కోరుకునే దేశం, ప్రపంచ శాంతి వర్ధిల్లాలనే దేశం. పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి అండదండలు ఇస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ పక్క దేశమైన మన దేశం పైన కాల్దువుతూ దాడులు చేస్తూ భయక్రాంతికి గురి చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్య పాల్పడుతున్న విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి యాత్రకు పోయినటువంటి 25 మందిని పొట్టను పెట్టుకొని ఎవరెవరో తెలియదు, పసిపిల్లలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు కాల్ చెప్పినటువంటి దురాఘాతం. అయితే ఇప్పటికీ మొన్న పాకిస్తాన్ మళ్ళీ శాంతి ఒప్పందం చేసుకున్నారు, యుద్ధం మరి శాంతి నెలకొల్పాలని, యుద్ధం ఆపుకోవాలని, మళ్ళీ అయినా కవింపు పడ్డారు. ఇప్పుడేమో మరి నక్సలైట్లు ఖగార్ పేరుతో ఈ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా బాణాన్ని ఎక్కిపెట్టి లేదా తూటాన్ని ఎక్కిపెట్టి చేస్తున్న పరిస్థితి. అమిత్ షా మాటలు చూస్తూ ఉంటే అయితే మీరు లొంగిపోండి, లేకపోతే మేము చంపేస్తామన్నట్టుగా పరిస్థితి హెచ్చరిక కనపడతాం. రాజ్యాంగం ఎందుకున్నది? చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అయింది. శాంతి చర్చలకు సిద్ధమని వాళ్ళు ప్రకటించిన తర్వాత కూడా చర్చించకుండా మొండిగా మరి కక్ష దోరింపు వైఖరితో కేంద్ర ప్రభుత్వం మోడీ అమిత్ షా వివరించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకనే ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో కూడా కళ్ళు తెరవాలా. ఇప్పటికే వామపక్ష ప్రగతిశీల ప్రజాతంత్ర శక్తులు ఎక్కడికెక్కడికి ఈ కేంద్ర ప్రభుత్వ తీర్దేళ్లు ఖగార్ ఆపరేషన్ ఖండిస్తున్నాయి. శాంతి చర్చలకు మరి ప్రభుత్వం సిద్ధం కావాలని కోరుతున్నాయి. అందుకనే మోడీ అమిత్ షాలు ఆలోచన చేసుకొని మంత్రులు ఆలోచన చేసుకొని అయినా కూడా శాంతి చర్చలకు సిద్ధం కావాలని, అది శాంతి భద్రతల అంశంగా చూడాలి.
దాని ఏదైతుందో శాంతి భద్రత అంశంగా చూస్తే